మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి నియామకాలపై జరిగిన అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 3000 నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు వైసీపీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై నేడు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పిఏసీ సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో విద్యార్థి, యువజన నాయకులతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. చేసుకుంటే అంత మంచిది. నాయకులు అనేవాళ్ళు, మన నాయకులు అనేవాళ్ళు ఎలాగో ఉంటారు, వస్తారు. ముఖ్యంగా మనం కనబడాల్సింది యువత, విద్యార్థి. 4 దగ్గరలో నేను వస్తాను. ఒక రోజు మాత్రం నేను కూర్చుంటాను. మండలాల వారీగా కానీ ఈ కార్యక్రమం ఇప్పుడు విద్యార్థి, యువత పూర్తి కమిటీలు కూడా వేస్తున్నామంట. వాళ్ళని కూడా తీసుకురావాలి. సాయి రానా కావచ్చు, లీడర్స్ అందరూ 10వ తేదీ కొంచెం బాగా చేసుకున్నాం. అవన్నీ కూడా మీకు ఇస్తాను. ఇప్పుడు మండల కన్వీనర్స్ ఎవరెవరు నేస్తున్నాం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలి. 3 కానీ 4 కానీ నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టుకున్నారు. ఎందుకు ఇదే సమావేశం? పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో, హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.